హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ట్రావెల్ బ్లాగ్ అనమాట. సో మా పిల్లలు హాలిడేస్ ఇచ్చేసారు కదా, సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అది కూడా అమ్మ వాళ్ళకి చెప్పకుండా సో సర్ప్రైజ్గా వెళ్తున్నాను అనమాట. నేను యాక్చువల్గా ఏంటంటే మేలో వస్తాను, మే 20కి అలా వస్తానని చెప్పాను. బట్ ఏంటంటే అనుకోకుండా సో వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఇది 1 మంత్ ముందు నుంచి నేనైతే ప్లాన్ చేసుకున్నాను, బట్ అమ్మ వాళ్ళకి తెలియదు. సో నేనైతే సర్ప్రైజ్గా వెళ్తాను అండ్ వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. అండ్ ఈ రోజు ఏంటంటే సో నా ప్యాకింగ్ సో ఇవన్నీ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో బట్టలు అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను అనమాట. కావాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను నేను. సో యాక్చువల్గా సమ్మర్ సో దుప్పట్లు అయితే అవసరం కాదు, బట్ ట్రైన్లో వేసుకోవడానికి ఉండాలి కదా, సో అందుకని పిల్లల కోసం పెట్టాను. సో ఈవినింగ్ వేసుకోవడానికి పిల్లలకి బట్టలు అయితే ఇలా తీసి పెట్టేశాను అనమాట. సో ఈవినింగ్ 6 o'clockకి మా ట్రైన్. సో నేను ఇలా హాఫ్ ప్యాంట్స్ అయితే చిన్న పాపకు పెట్టాను, ఎందుకంటే తనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది ట్రావెలింగ్లో అని. అండ్ టీషర్ట్స్ అయితే సేమ్ టీషర్ట్స్ అనమాట. సో ఇవైతే ఇలా పెట్టేశాను అండ్ ఇదంతా ఒక పక్కకు పెట్టేస్తున్నాను. అండ్ తర్వాత నిన్న కొన్ని మా హస్బెండ్ బట్టలు ఉతికాను అనమాట. సో అవైతే ఉన్నాయి, అవి కొంచెం ఐరన్ చేయాలి. సో ఇవి ఐరన్ చేసేస్తే నేను ఏంటంటే ఒక 15 daysకి అలా వెళ్తాను కదా, సో నేను ఐరన్ చేస్తానంటే తనకి వచ్చేంత వరకు కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. సో అందుకని తొందరగా సో ఎక్కువ లేవులేండి, ఒక 2 షర్ట్లు 2 ప్యాంట్లు ఉన్నాయి, అవైతే ఐరన్ చేసేసి నేనైతే మిగిలిన పనులు చూసుకుంటాను. సో ఏంటంటే ఇంకా ట్రైన్లోకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి. సో అందుకని ముందు ఈ ఐరన్ పని అయిపోతే ట్రైన్లోకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 12 అవుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే ఇవి ఐరన్ చేసేస్తాను. సో యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియో సండే రోజు షూట్ చేస్తాను కదా. సో సండే రోజు ఏంటంటే మా బావగారు వాళ్ళ బాబుది బర్త్డే ఉండింది అనమాట. సో దాని గురించి అని నైట్ కేక్ కట్ చేసుకున్నాము, ఎందుకంటే మా ట్రైన్ ఈవినింగ్ 6 కదా. సో తను కేక్ కట్ చేసే టైంకి మేము ఉండకపోతామని నైట్ కేక్ కట్ చేసుకున్నాము. సో ఆ వీడియో కూడా దీని తర్వాత అప్లోడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఇక్కడ సింపుల్గా కర్బూజా ఐస్ క్రీమ్ అయితే నేను ట్రై చేశాను అనమాట ఇంట్లో. సో చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే ఏమీ లేదు. మనం కర్బూజా ఉంటుంది కదా, కర్బూజాని పై పార్ట్ కట్ చేసి సో మధ్యలోని గింజలన్నీ తీసేయాలన్నమాట. గింజలన్నీ తీసేసాక సో దాంట్లో ఉన్న జ్యూస్ ఉంటుంది కదా, సో ఆ జ్యూస్ అంతా తీసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం అంతా కూడా ఇలా డొల్లలాగా ఉంటుంది. దాని తర్వాత మనం స్టవ్ మీద పాలు పెట్టుకొని దాంట్లోని షుగర్ వేసుకొని బాగా కరిగించుకోవాలి. సో కొంచెం పాలు అయితే పక్కకు తీసుకోవాలన్నమాట. పక్కకు తీసుకొని ఈ పాలల్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకొని మనం ముందుగా మరిగించుకున్న పాలు ఉన్నాయి కదా, అందులో వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని అది కొంచెం థిక్గా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందుగా మనం గుజ్జు అంతా తీసి పెట్టుకున్నాం కదా కర్బూజాది, సో అదైతే మిక్సీ చేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న కర్బూజా జ్యూస్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రూట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాకలా, సో ఆ ఫ్రూట్లో అయితే సో ఈ మిక్చర్ మొత్తం వేసేయాలన్నమాట. సో అంతా వేసేసి మనం మీద కట్ చేసిన మూత ఉంది కదా, అది దీని మీద మూతలా పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి. ఒక 8 hours అలా ఫ్రిడ్జ్లో పెడితే మనకైతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు. ఇది ఇలా నెక్స్ట్ కట్ చేసుకొని తింటే మనకి ఇలా ఉంటుంది అనమాట. సో ఇది కట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒక 10 minutes ముందు తీసేసి పక్కన పెడితే సో దాని తర్వాత కట్ చేసుకుంటే మనకి ఇలా అందంగా వస్తుంది అనమాట. సో ఫ్రూట్లోనే
సో ఇలా తినేయచ్చు. సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ ఎవరైనా వచ్చిన వాళ్ళకి పెడితే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇది. సో ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా వచ్చింది, ట్రై చేయండి. అండ్ ఇక్కడ ట్రైన్లోకి అయితే నేను గోబీ కర్రీ చేస్తున్నాను అనమాట. సింపుల్గా ఏమీ లేదు, ఉల్లిపాయలు, గోబీ, ఆవాలు, జీలకర్ర ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం డైలీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఉప్పు, కారం, గరం మసాలా, సో ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుంది. చెప్పాను కదా మా బావగారు వాళ్ళ బాబుది బర్త్డే అయిందని. సో బర్త్డేకి అయితే నైటే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే కేక్ కటింగ్ అది చేసుకున్నాము. సో మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా సరే కేక్ కటింగ్ అయితే చేసుకుంటారు పిల్లల బర్త్డేస్కి. సో పెద్దవాళ్ళ బర్త్డేస్కి అయితే కట్ చేయం, కానీ పిల్లల బర్త్డేస్కి అయితే కేక్ కట్ చేస్తారు కంపల్సరీగా. సో ఇక్కడైతే కేక్ కట్ చేసుకున్నాను అనమాట. కేక్ కట్ చేసుకొని ఒకరు తినిపించేసుకుంటున్నారు. సో ఫస్ట్ మా పెద్ద పాప అయితే తినిపించింది, దాని తర్వాత మా చిన్న పాపకు కూడా తినిపించింది. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ ట్రైన్కి టైం అయిపోతాం కదా, సో అందరికీ బాయ్ అయితే చెప్పేసి ట్రైన్ అయితే ఎక్కేసాము. స్టేషన్కి వచ్చేసాం అనమాట. మమ్మల్ని దింపడానికి మా హస్బెండ్ బావగారు వచ్చారు. ఇంకా నైట్ అయితే ఫుడ్ తినేసాము. ఇవైతే అక్క ఏదో చేసి ప్యాక్ చేసి ఇచ్చిందనమాట. సో అవి కూడా తిన్నాము, చాలా టేస్టీగా ఉంది. దాని తర్వాత ఇక్కడ మార్నింగ్ దిగేసాం అనమాట స్టేషన్లో, సింహాచలంలో దిగేసి సో మేము బయటికి వెళ్ళి బస్సు అయితే ఎక్కాము. సో స్టాప్లో అయితే దిగేసి ఇంటికైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో మా ఫ్యామిలీ రియాక్షన్స్ అయితే చూసేయండి. రాత్రి చేసావా నువ్వు? చెప్పారు కదా మరి బండి పంపిద్దాం కదా. అంతేనండి ఈ వీడియో. సో ఇంటికి వచ్చాక అమ్మ అయితే కడుపు నుండి టిఫిన్ పెట్టేసింది అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి చేశాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మన సర్ప్రైజ్ ప్లాన్ అయితే హిట్ అయిందనమాట. సో నెక్స్ట్ ఆ వీడియోస్ ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.